ప్రార్థన క్రైస్తవునికి శ్వాస లాంటిది. ప్రార్థన క్రైస్తవునికి మనం పీల్చేటిని గాలి లాంటిది. మనం గాలి పీల్చటం ఆపితే ఏమవుతాం? చచ్చిపోతాం. గాలిని పీల్చటం ఆపివేస్తే ఏమవుతాం? మరణిస్తాం. క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం కూడా అంతే. ప్రార్థించటం ఆపిన క్రైస్తవుడు ఆత్మీయంగా మరణించినటువంటి వానితోటి సమానం. క్రైస్తవుని యొక్క జీవితానికి ప్రార్థన అంత గొప్పది. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన క్రైస్తవుని యొక్క జీవితంలో ఏ విధముగా ఉండాలి అంటే, ఉదయాన్నే తెలిచే తాళం చెవి, సాయంత్రం వేసే తాళం చెవిగా ఉండాలి. అంటే మన జీవితం ప్రార్థనతో ప్రారంభం కావాలి ఉదయం, అదేవిధంగా సాయంత్రం ప్రార్థనతో ముగియాలి. మదర్ తెరేసా గారు ఏమంటారంటే, ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ద డే ఎట్ ఎవ్రీ మూమెంట్, అండ్ దట్ ఈస్ ప్రేయర్. ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యాన్ని నీవు దినములో అనుక్షణము కూడా గుర్తించటమే ప్రార్థన అంటారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ప్రార్థనా యోధులు వారి జీవితంలో వారి కొరకై, వారి పొరుగు వారి కొరకై మహా గొప్ప అద్భుతాలను సృష్టించుకున్నారు. ప్రార్థన మనిషి జీవితంలో అద్భుతాలను చేస్తుంది. మానవునికి అలవి కానటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తుంది ప్రార్థన.